నిన్న నిజంగానే మహాత్మా గాంధీ గారి పేరు మీద ప్రేమ అంత ఉంటే హైదరాబాద్ ఎయిర్పోర్టు ఆయన పేరు పెట్టుకొని లేకుంటే ఇందిరాగాంధీ పెట్టుకోండి అని చెప్తున్నాడు ఆయన. అసలు మీరు చేసిన పని ఏందిరా బాబు? మహాత్మా గాంధీ దేశంలో గ్రామ స్వరాజ్యం రావాలనే ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి. గ్రామాలు అభివృద్ధి చెందుతూనే దేశం అభివృద్ధి అన్నాడు. దాని ప్రకారంగానే ఆనాడు సోనియా గాంధీ గారు, యూపీఏ చైర్పర్సన్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆలోచన చేసి సోషల్ బయోగ్రఫీ ఉన్నటువంటి వాళ్ళందరితోటి ఏ విధంగా పేద ప్రజలకు ఎండాకాలం వస్తే పండ్లుండయి, నీళ్లుండయి, ఎండలుంటాయి, కానీ వాళ్ళ కడుపు భోజనాలు పెట్టాలనే ఆలోచనతో ఆ రోజుల్లో మహాత్మా గాంధీ నరేగా ప్రోగ్రాం పెట్టుకున్నారు. రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఇచ్చారు. దాన్ని మీరు పేరు మార్చే అవసరమే ఉన్నది. జీ రామ్జీ అని దేవుడు అడిగినాడు రా బాబు మిమ్మల్ని. అసలు మీరు ఎందుకు ఇంకోటి ఏమంటున్నారంటే మేము పెడుతుంటే వీళ్ళు కావాలని దీన్ని వ్యతిరేకం చేస్తున్నారని నిన్న ఏది ప్రధానమంత్రి అయినటువంటి యూపీలో ఎన్ఎస్ఏ పిల్లలు పనిచేస్తుంటే దానికి వ్యతిరేకం చేస్తుంటే దాన్ని కొట్టడం, లాఠీ చార్జ్ చేయడం జరిగింది. నేను అనేది ఏంటంటే పేరు ఎందుకు మారుస్తున్నారు నాకు అర్థం కాలేదు. అందులో మీరు 25 రోజులు పెంచుతున్నారు, కానీ రాష్ట్రాలకు ఏది డబల్ ఇంజన్ అంటున్నారు. మరి కిందికి వచ్చే లోపల డబల్ ఇంజన్ నడుస్తలేదు, ఒకటే ఇంజన్ నడుస్తుంది నేషనల్లో. 60 ఏళ్ళు ఇస్తారట, 40 మేము ఇవ్వాలి. ఏడికెళ్ళి తేవాలి? ఇప్పటికే గ్రామాలలో గతంలో ఏముంటుంటే ఏ ఊరికి ఆ ఊరిలో ఏ పని చేయాలి అనేది వాళ్ళు నిర్ణయం చేసేది. రోడ్లు వేసుకోవాలన్నా, బావి దోమాలన్నా, లేకుంటే ఏదైనా చేయాలన్నా అనేది గ్రామ సభలు జరిగేది. ఇప్పుడు గ్రామ సభలు కావు, డైరెక్ట్ ఆడికెళ్ళి ఆదేశాలు వస్తాయి. వాళ్ళు ఏం చెప్తారు, వారికి ఊరు తెలియదు, పేరు తెలియదు, ఏం చేస్తారు నాకు అర్థం కాదు. అంటే అన్నీ మీ చేతిలో ఉండాలని. పేరుకేమో డబల్ ఇంజన్, కానీ ఒకటే ఇంజన్ నడుస్తుంది. ఏడనైతే వాళ్ళ రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళకు లాభం చేస్తున్నారు. ఆ పని కూడా అక్కడికి వెళ్ళి వస్తుందట. ఈ పనికే ఖర్చు చేయాలి. అందులో సగం మీరు ఇస్తూనే లేరు. రాష్ట్రాలలో ఇప్పటికే ఇబ్బంది. మేము గతంలో ఏది సర్వం ఏది యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు డైరెక్ట్గా ఒక్క పైసా కూడా రాష్ట్రాల మీద బర్డన్ పడకుండా అన్ని ఇచ్చినాం. ఇప్పుడు మీరు చేసేది ఏమిటి? ఇవాళ 40% అంటే మా దగ్గర ఆల్రెడీ లేవు. అచ్చా మీరు ఏ ప్రోగ్రామ్ ఇస్తారో తెలియదు. అంటే దీన్ని ఆఖరుకు దీన్ని నీరు గార్చాలి. కేవలం సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటారు. ఏడున్నదే వికాస్? కేవలం బీజేపీ వికాసే ఉన్నది తప్పితే ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతలేదు. నరేంద్ర మోడీజీ, నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఎన్ని రోజులు ఈ ఏదైతే మహాత్మా గాంధీ మీద గతంలో దేశ స్వాతంత్రం తెచ్చితే ఆ రోజులలో ఎవరు సుభాష్ చంద్రబోస్ అన్నాడు, రేడియోలో చెప్పిండు. ఏమన్నాడంటే ఆయన గతంలో ఆయనకు ఒక ఆలోచన, మనం కూడా సిపాయిలను తయారు చేయాలి, బ్రిటిష్ వారితో యుద్ధం చేద్దాం, సైనికులు అన్నాడు, పోరాడదాం అన్నాడు. కానీ ఒక కట్టె లేకుండా, ఒక తుపాకీ లేకుండా భారతదేశంలో అన్ని సంస్కృతులు ఉన్నాయి, భాషలు ఉన్నాయి, దేవుళ్ళు ఉన్నారు, కానీ అందరినీ ఏకం చేసిండు. కాబట్టి ఆయన ఇచ్చిండు ఆ టైటిల్. మేము కాదు, జాతి పిత అప్పుడే అన్నాడు. అదేవిధంగా పెరియార్ రామస్వామి ఏమన్నాడు తెలుసా? భారతదేశం కాదు, గాంధీ దేశం అని పెట్టాలని ఆ రోజుల్లో ఆలోచన వస్తే ఇలా గాంధీని మరిపియడానికి ఎంతసేపటి నెహ్రూను, ఆ తర్వాత అంబేద్కర్ను, ఇప్పుడు గాంధీ ఎంబడి పడ్డారు. నేను అనేది ఏంటంటే ప్రతి గ్రామంలో ఇవాళ ఏఐసిసి ప్రోగ్రాం సిడబ్ల్యూసి ఇచ్చింది. రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే, వేణుగోపాల్ ఇచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమం గ్రామాలలో వాళ్ళరా బాబు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మంచి పని చేసిండు. ఆల్రెడీ అసెంబ్లీలో బిల్ దీనికి వ్యతిరేకంగా మళ్ళా మహాత్మా గాంధీ రోజ్గార్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ వచ్చే వరకు ప్రతి ఒక్కరు కూడా పోరాడారు. గాంధీకి అవమానం అయినాక ఇంకేం చేస్తాం? ఎంతమందిని అవమానం చేస్తారు మీరు? చెప్పేదేమో డబల్ ఇంజన్, సబ్కా సాత్ సబ్కా వికాస్. ఏడుంది వికాస్ నాకు అర్థం కాదు. కేవలం బీజేపీ గవర్నమెంట్కే లాభం అవుతుంది. మన రాష్ట్రంలో అన్ని ఏదైతే అపోజిషన్ గవర్నమెంట్ ఉన్నదో వాళ్ళకి ఏ సాయం లేదు. ఇవాళ మా బట్టి విక్రమార్క డబ్బులు అడుగుతున్నాడు, ఏదైతే డెవలప్మెంట్ రావాలి దానికి ఎన్ని ఇస్తారో చూద్దాం. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే మాకు కూడా ఇవ్వాలిరా బాబు.
తెలంగాణ మేము కష్టపడి తెచ్చుకున్నాం ఈ కాంగ్రెస్ పార్టీ. కనుక నా ఉద్దేశంలో మహాత్మా గాంధీ రోజ్గార్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ వచ్చే వరకు ప్రతి ఒక్కరు పోరాడాలి. అదేవిధంగా ఇవాళ మా మిత్రుడైనటువంటి పి జనార్దన్ రెడ్డి పుట్టినరోజు, నా శుభాకాంక్షలు. పాపం చాలా కష్టపడ్డాడు. హైదరాబాదులో ఏ పని చేయాలన్నా నీళ్లు లేకున్నా కుండల ప్రొసెషన్ కానీ ఈ విధంగా ఎన్నో చేశాడు. ఆయన జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ మా రోషయ్య గారు మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్, మాజీ ఎంపీ, ఆయన సతీమణి చనిపోయింది. నేను పోయి వచ్చిన నా ప్రగాఢ సంతాపం. ఎందుకంటే రోషయ్య గారు కూడా ఎన్నోసార్లు బడ్జెట్ పెట్టారు. ఇవాళ ప్రభుత్వం